హాయ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై ఫ్రెండ్. సో మనకి ఎగ్జామ్స్లో ఎక్కువగా ఇబ్బంది పెట్టేవి ఆర్టికల్స్. ఆ ఆర్టికల్స్లో మనము ఏమి చదువుకుంటామంటే ఫండమెంటల్ రైట్స్ చదివేసి ఉంటాం. ఫండమెంటల్ రైట్స్ ఆల్మోస్ట్ మనము చదివేసి ఉంటాం. సో 12 to 35 ఫండమెంటల్ రైట్స్ చదువుకుంటాం, భాగాలు చదువుకుంటాం, అలానే షెడ్యూల్ చదువుకుంటాం. సో 25 భాగాలు 12 షెడ్యూల్ చదివి ఉంటాం. సో ఇవన్నీ ఓకే. కాకపోతే మనకి 400 సుమారుగా 477 వివిధ కథనాల ప్రకారం, కొంతమంది 495 అంటున్నారు, కొంతమంది 477 అంటారు. సో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం 477 ఆర్టికల్స్ ఉన్నాయని వివిధ కథనాల్లో మనం చెప్పుకుంటాం. అయితే ఈ 477 ఆర్టికల్స్ చదవాలంటే చదవాలి. కాకపోతే ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టైంలో ఎక్కువ సోది లేకుండా మెయిన్గా కీవర్డ్స్గా ఈ క్లాస్ వెళ్ళిపోతుంది. సో టాప్ ఒక 100 ఆర్టికల్స్ అనేది మనం మాట్లాడుకుందాం. ఎక్కువ ఎగ్జామ్లో ఇబ్బంది పెట్టే ఆర్టికల్స్. సో అన్ని ఆర్టికల్స్ గుర్తుంచుకోవాలి. కాకపోతే తక్కువ టైం ఉంది కాబట్టి ఒక 100 ఆర్టికల్స్ అనేది గుర్తుంచుకోండి. ఇక మొదటి ఆర్టికల్ 1. సో అందరూ చదివి ఉంటారు. నేమ్ అండ్ ది టెరిటరీ ఆఫ్ ది యూనియన్. సో ఇండియా యాజ్ భారత్గా, అలానే టెరిటరీ ఆఫ్ ది యూనియన్, ఇండియాని యూనియన్ ఆఫ్ స్టేట్స్గా పిలుచుకోండి. యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ఎందుకు పిలుచుకుంటాం సార్ అంటే, దీనికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు సమగ్ర వివరణ ఇస్తూ, ఇండియా అనేది ఒక అగ్రిమెంట్తో ఏర్పడలేదు. సో ఇండియా అనేది భౌగోళిక పరంగా ఇప్పటి నుంచి అలాగే ఉంది. మనల్ని రాజులు పరిపాలించిన తర్వాత, కంపెనీ పాలన జరిగిన తర్వాత, బ్రిటిష్ పాలన జరిగింది, అయినా ఇండియా అలాగే ఉంది. సో కొత్తగా మనము రాష్ట్రాలన్నీ కలిపి ఒక అగ్రిమెంట్తో ఏర్పడలేదు ఇండియా. సో ఎందుకు ఈ బేస్ చేసుకుని చెప్పారంటే, ఏ దేశాన్ని బేస్ చేసుకొని చెప్పారంటే అమెరికాని బేస్ చేసుకుని చెప్పారు. సో అమెరికా తీసుకుంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్ అంటే, ఫెడరేషన్ అంటే ఏంటి సార్ అంటే ఫోడస్ అని అర్థం. ఇక్కడ ఫోడస్ అంటే అగ్రిమెంట్ ఆర్ ట్రీటీ అని అర్థం. అమెరికాలో ఉన్న సంయుక్త రాష్ట్రాలను చెప్పుకుంటాం అమెరికాని. సో ఆ రాష్ట్రాలన్నీ కలిపి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఏర్పడ్డాయి. సో అమెరికాలో ఉన్న రాష్ట్రాలు ఇప్పుడు తలుచుకుంటే విడిపోవచ్చు కూడా. విడిపోయి ఒక స్టేట్గా, ఒక దేశంగా మళ్ళీ ఫామ్ అవ్వచ్చు. ఎందుకు సార్ అంటే, అమెరికాని కూడా బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. సో అలా పరిపాలించాక చాలా రాష్ట్రాలని స్వతంత్రం ఇచ్చి, ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయారు. అలా ఫ్రీడమ్ ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రాష్ట్రాలు డెవలప్ అయ్యి ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు డెవలప్ లేవు. సో అందుకోసమే అందరినీ ఉన్న మౌలిక వనరులని అందరూ ఒక్కొక్క రాష్ట్రం నుంచి కొన్ని మౌలిక వనరులు ఉంటాయి. సో అందరికీ ఉపయోగపడుతుంది కదా అని చెప్పి అన్ని రాష్ట్రాలు కలిపి ఒక సంయుక్త రాష్ట్రాలుగా, ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్గా అమెరికానే ఏర్పడింది. ఇండియా అలా ఏర్పడలేదు. సో అలా అంబేద్కర్ గారు వివరణ ఇచ్చారు. ఇండియా యాజ్ భారత్ ఇటీవల కాలంలో G20 సమ్మిట్స్ 2023లో వన్ నేషన్ వన్ ఫ్యామిలీ వన్ ఎర్త్ అనేది కాన్సెప్ట్ తెచ్చి భారత్ అనేగా ఇటీవల జరిగే ఆల్ సమ్మిట్స్లో భారత్ అని చెప్పుకుంటాం, ఇండియాని. ఇక ఆర్టికల్ 2 వెరీ వెరీ ఇంపార్టెంట్. అందరూ చదివి ఉంటారు. అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త రాష్ట్రాల ఏర్పాటు ఆర్టికల్ 2 కింద. దీనికి ముఖ్యంగా చెప్పాలంటే ఆర్టికల్ 368 ప్రత్యేక మెజారిటీతోనే ఏదైతే బయట దేశ భూభాగాలను ఇండియాలో చేర్చుకునేటప్పుడు ఆర్టికల్ 2 ప్రకారం ప్రత్యేక మెజారిటీతో పార్లమెంటు ఆ యొక్క బిల్ పాస్ చేయాల్సి ఉంటుంది. సో అడ్మిషన్ ఆఫ్ న్యూ స్టేట్స్. సో దీనికి రిలేటెడ్గా మనకి 12వ రాజ్యాంగ సవరణ గోవాని మనం చేర్చుకున్నాం 1961లో. 14వ రాజ్యాంగ సవరణ పాండిచ్చేరిని ఇండియాలో చేర్చుకున్నాం 1962లో. అలానే 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింని భారతదేశం స్టేట్గా మనం చేర్చుకున్నాం. అంతకుముందు సిక్కిం స్టేట్ అనేది అసోసియేట్ స్టేట్గా 1974 35వ రాజ్యాంగ సవరణ చేశారు. తర్వాత 36వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇండియాలో కంప్లీట్గా ఒక స్టేట్గా చేర్చే సిక్కిం రాష్ట్రాన్ని 36వ రాజ్యాంగ సవరణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. సో ఆర్టికల్ 2 అంటే ప్రత్యేక మెజారిటీతో, అంటే భారతదేశం వెలుపల ఉన్న భూభాగాలను ఇండియాలోకి చేర్చుకోవాలంటే పార్లమెంట్ అనేది ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుంది. ఇక ఆర్టికల్ 3 అనేది ఏంటంటే, ఆల్రెడీ ఇండియాలో ఉన్న ఏదైతే స్టేట్స్ ఉన్నాయో దాని యొక్క భూభాగాలు మార్చడం, అలానే పేర్లు మార్చడం, లేకపోతే ఒక పెద్ద స్టేట్ని 2 స్టేట్లకు విడగొట్టడం, లేకపోతే 2 స్టేట్లకి ఒక స్టేట్గా పెట్టడాన్ని సాధారణ మెజారిటీతో
చేసుకుంటాం. సో, ఆంధ్ర, తెలంగాణ విడిపోయేటప్పుడు సాధారణ మెజారిటీతో జరిగింది. సో, ఆంధ్ర, తెలంగాణ వచ్చింది కాబట్టి ఏపీ బైఫర్కేషన్ అనేది ఎలా జరిగింది? ఫిబ్రవరి 13న లోక్‌సభలో అప్పటి హోమ్ మినిస్టర్ సిండే గారు ప్రవేశపెట్టారు బిల్లును. సో, అనేక రచ్చల తర్వాత ఫిబ్రవరి 18న 2014లో అది పాస్ అయింది. తర్వాత ఫిబ్రవరి 20న రాజ్యసభలో ప్రవేశపెడితే ప్రవేశపెట్టిన రోజే అది పాస్ అయిపోయింది. తర్వాత ఆర్టికల్ 13 జ్యుడిషియల్ రివ్యూ అని చెప్పుకుంటాం. సో, ఏదైతే కేంద్ర రాష్ట్ర శాసనసభలు రాజ్యం కంటే కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఏదైతే చట్టాలు చేస్తే అది చెల్లదు అని చెప్పి జ్యుడిషియల్ న్యాయ సమీక్షాధికారం సుప్రీంకోర్టు, హైకోర్టు. దేశంలో అయితే సుప్రీంకోర్టు, రాష్ట్రంలో అయితే హైకోర్టు. ఇక ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ అందరూ చదివంటే చట్టం ముందు సమానత్వం. కాకపోతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చూడాలంటే ఈక్వాలిటీ బిఫోర్ లా అనే కాన్సెప్ట్ ఏం నుంచి వచ్చిందంటే ఇంగ్లాండ్ చెందినటువంటి ఏబి డైసేన్ ఆయన రూల్ ఆఫ్ లా అనే బుక్ రాయగా అందులో ఈక్వాలిటీ బిఫోర్ లా చూస్తున్నాం. మరి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అంటారు, అంటే చట్టం చేత సమానత్వం. ఇది యుఎస్ఏ అని తెచ్చుకున్నాం. సో, భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కింద ఈక్వాలిటీ బిఫోర్ లా బ్రిటన్ కింద తెచ్చుకున్నాం. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అనేది యుఎస్ఏ కింద తెచ్చుకున్నాం. సో, ఆర్టికల్ 14 ఈ రెండు భావనలు కూడా మనకు ఉన్నాయి. ఇక అవివక్ష సూపరాధ ఆర్టికల్ 15 చదివి ఉంటారు. ఇక ఆర్టికల్ 16 ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్. సో, ఎవరికైతే మహిళలకు కానీ అనగారిన వర్గం వెనుకబడిన తరగతులకు కానీ ఇచ్చే రిజర్వేషను వాళ్ళకి వివక్షగా భావించరాదు అని ఈక్వల్ ఆఫ్ ఆపర్చునిటీ చెబుతుంది. ఇక ఆర్టికల్ 17 వెరీ వెరీ ఇంపార్టెంట్. కాకపోతే ఇది రాజ్యాంగంలో యొక్క ఆర్టికల్ అనేది ఫండమెంటల్ రైట్స్ ఉన్న ఆర్టికల్ ఆ యొక్క బుక్కే పరిమితం అయిపోయింది. దీని యొక్క స్ట్రెంత్ ప్రజలకు ఇప్పటి వరకు తెలియట్లేదు. ఇప్పటికీ ఈ అంటరానితన నిర్మూలన అనేది ఈ యొక్క ఆర్టికల్ 17 అనేది అలా ఆ పేపర్కి పరిమితం అయి ఉంది. చాలా మంది ఇప్పుడు ఈ దేశంలో మన రాష్ట్రంలో తీసుకోండి, ఇటీవల కాలంలో ఒక స్కూల్ మాస్టారు పిల్లలకి తన యొక్క అంటరాన్ని క్యాస్ట్ బేస్ చేసుకొని వివక్ష చూపడం జరిగినది. ఇక ఆర్టికల్ 18 అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. సో, రాష్ట్రపతి అనుమతి లేనిదే ఏ దేశ బిరుదులను స్వీకరించరాదు. సో, ఏ యొక్క బిరుదులను స్వీకరించవచ్చు అంటే ఎడ్యుకేషన్ సంబంధించి పిహెచ్డి డాక్టర్స్ అనేది స్వీకరించవచ్చు. ఇక ఆర్టికల్ 19 రైట్ టు ఫ్రీడమ్ 6 హక్కుల కోసం తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 20 ప్రొటెక్షన్ ఇన్ ఆఫెన్సెస్ నేరాల విషయంలో రక్షణ. సో, అక్రమ శిక్షలు, అక్రమ నేరాల విషయంలో ఈ యొక్కని రక్షిస్తుంది. సో, సపోజు ఒక వ్యక్తి ఒక నేరం చేస్తే 2 శిక్షలు వేయరాదు. ఒక నేరానికి సంబంధించి ఒక శిక్షే వేయాలని తెలిపేది ఆర్టికల్ 20. ఇక ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్. సో, జీవించే హక్కు, రైట్ టు లిబర్టీ తర్వాత వచ్చే క్లాసులో దీనికోసం వివరిస్తాను. ఇక ఆర్టికల్ 21 క్లాజ్ ఏ రైట్ టు ఎడ్యుకేషన్. సో, రైట్ టు ఎడ్యుకేషన్ ఏంటి? 6 నుంచి 14 సంవత్సరాల బాలికలకు కంపల్సరీ ఫ్రీ ఎడ్యుకేషన్ జరుపుతుంది. 86వ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు. దీన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ తెచ్చారు. అది 2010లో అమల్లోకి వచ్చింది. ఇటీవల కాలంలో కొద్ది రంగన్ అధ్యక్షన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ సో తెచ్చి 2020లో తెచ్చి 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని సజెస్ట్ చేసింది. సో, నేను క్లాస్ చాలా తొందరగా చెప్తున్నాను మీరు భావించవచ్చు. అయితే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మన క్లాస్లో సోది ఉండదు. సో, అందుకోసమని ఎప్పుడైనా నేను మళ్ళీ ఖాళీగా ఉండేటప్పుడు దీనికోసం డీప్ ఎక్స్ప్లెనేషన్ ఒక వీడియోని చేస్తాను. ఇది రివిజన్ కోసం అని చెప్పి అందుకోసం నేను వేగంగా చెప్తున్నాను. ఆర్టికల్ 22 ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ అక్రమ అరెస్ట్ నుండి రక్షణ కల్పిస్తుంది. ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ అనేది ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ అరెస్టులు అనేది చేస్తుంది. సో, అలాంటి అక్రమ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించడం కోసం ఆర్టికల్ 22 అనేది చెప్పడం జరిగింది. ఆర్టికల్ 23 సో మానవ అక్రమ రవాణా నిషేధం అనేది నిషేధం చేస్తుంది. అలానే ఆర్టికల్ 24 సో పిల్లల్ని ఫ్యాక్టరీస్లో కానీ ఏజ్లో ఉండేటప్పుడు పిల్లల్ని చైల్డ్ అనేది రిస్ట్రిక్ట్ చేస్తుంది. అలానే ఆర్టికల్ 25 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కోసం తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 22 వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. సో, కాన్స్టిట్యూషనల్ రెమెడీస్కి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది వచ్చింది కాబట్టి అంబేద్కర్ గారు ఆర్ట్ ఆఫ్ ది
కాన్స్టిట్యూషన్ అనేది ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే ఏదైతే ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో ఆ ఫండమెంటల్ రైట్స్ కి ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లినప్పుడు ఈ ఆర్టికల్ 32 రాజ్యాంగ హక్కు అనేది అడ్డుగా నిలుస్తుంది. సో ఆర్టికల్ 32 ప్రకారము వ్రిట్స్ అని ఉంటాయి. వ్రిట్స్ అంటే ఎబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవారంటో. ఈ 5 రిట్స్ అనేవి సుప్రీం కోర్ట్ ఇచ్చేస్తుంది దేశంకి సంబంధించి. హైకోర్టు అయితే ఆర్టికల్ 226. సో ఏబియస్ కార్పస్ అంటే అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల్లో కోర్టు ముందు హాజరుపరచడంతో ఆ వ్యక్తి అరెస్ట్ అనేది చెల్లదని తెలుపుతుంది. ఇక మాండమస్ ఏదైనా ఒక గవర్నమెంట్ అధికారు సరిగ్గా వర్క్ చేయకపోయినట్లయితే నీ కర్తవ్యం నువ్వు చెయ్యు, నీ వర్క్ నువ్వు సరిగ్గా చెయ్యని ఆదేశం ఇవ్వడం మాండమస్ అని చెప్పుకుంటాం. ప్రొహిబిషన్ అంటే ఏదైనా దిగువ స్థాయి న్యాయస్థానము తన అధికార పరిధి మించి వెళ్ళినచో దాన్ని ప్రొహిబిషన్ రద్దు చేస్తుంది. సో అలానే సెర్ష్యూరరీ అంటే ఆ దిగువ న్యాయస్థానం నుంచి ఉన్నత న్యాయస్థానానికి అప్పీల్ చేసుకోవడం, దాన్నే సెర్ష్యూరరీ అని చెప్పుకుంటాం. ట్రాన్స్ఫర్ కేసు అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇక కోవారంటో సో మనము ఇండియాలో చూసుకుంటాం. ఎమ్మెల్యే ఒకరైతే దాన్ని అవలంబించేవారు ఒకరు. అలానే ఇప్పుడు వరకు విలేజెస్లో ఒక ఉమెన్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. కాకపోతే అక్కడ రియాలిటీలో తన భర్త ఆ అధికారాలను చెలాయిస్తుంటారు. ఆ ఊర్లో ఉన్న ప్రజలు కూడా ఆయనే సర్పంచ్గా భావిస్తారు. ఇది అనేది ఇప్పటికీ ఇండియాలో ఉంది, పీక్స్ లెవెల్లో ఉంది అది. సో ఏ అధికారం చేత మీరు ఉన్నారు అని బై వాట్ కోవారెంట్ అనేది చెప్తుంది. ఏబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్ష్యూరరీ, కోవారెంటో ఆర్టికల్ 32 రిట్స్ చెప్తుంది. ఇక ఆర్టికల్ 38 డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ కిందలో ఉన్న ఆర్టికల్ భారత రాజ్యాంగం 4వ పార్ట్లో ఆర్టికల్ 38 అనేది ఉంటుంది. సో సోషల్ వెల్ఫేర్ సామాజిక న్యాయం కోసం తెలుపుతుంది. ఇక 39 క్లాజ్ ఆల్రెడీ మీరు చదువుంటారు కాబట్టి అలా వెళ్ళిపోతుంది. మనం ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయం ఎవరైతే న్యాయం సంబంధించి చాలా మంది ఇప్పటి వరకు బిలో పావర్టీలు ఉంటారు. సో అంటే వాళ్ళు వెళ్ళి లాయర్ని పెట్టుకునే స్తోమత ఉండకపోవచ్చు. సో అప్పుడు గవర్నమెంట్ ఉచిత న్యాయ సహాయం లాయర్స్ని ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. ఇక ఆర్టికల్ 40 పంచాయత్ కోసం చెప్తుంది. ఇక ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ వార్తల్లో ఇచ్చిన అంశం ఇది. సో యూసీసీ ఇటీవల ఉమ్మడి పౌరస్కృతిని అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్. సో యూసీసీ అంటే ఏంటి లేదండి. సో దేశంలో వివిధ మతాలు ఉంటాయి, కాకపోతే అందరికి ఒకే చట్టం వర్తించాలని ఉమ్మడి పౌరస్కృతి అనేది తేవడం జరిగినది. ఈ ఉమ్మడి పౌరస్కృతిలో ఇటీవల కాలంలో ఉత్తరాఖండ్ అది మొట్టమొదటిసారిగా అమలుపరిచిన రాష్ట్రం కాబట్టి ఆ రాష్ట్రంలో ఏం చెప్పారంటే ఎవరైతే లివింగ్ రిలేషన్స్ ఉంటారో వాళ్ళు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని తెలుపుతున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏమవుతుందంటే లివింగ్ రిలేషన్షిప్లో ఒక 10 years 15 years ఉంటున్నారు. కాకపోతే 15 years అయిన తర్వాత ఏదో ఇబ్బందులు వచ్చి విడిపోతున్నాయి. విడిపోయిన తర్వాత ఆ అబ్బాయి నన్ను రేప్ చేశాడు అని చెప్పి అభియోగాలు పెడుతున్నారు. సో అక్కడ ఏదైనా జరగదు. కాకపోతే అలాంటి అరెస్టం లేకపోతే అక్రమ శిక్షలు అయిపోతాయి అవి. సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇంకా చెప్పి ఏం చేస్తున్నారంటే ముందుగానే రిజిస్ట్రేషన్ అని పెట్టడం జరిగినది. ఇక ఆర్టికల్ 45 సో బాల సంరక్షణ కింద ఆర్టికల్ 45 ఉంటుంది. ఇక ఆర్టికల్ 48A సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. సో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కింద 1986లో ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది కదా. సో పర్యావరణ సంరక్షణ కోసం ఈ యొక్క ఆర్టికల్ 48Aని తెచ్చుకున్నాం. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా మనకి కనబడుతుంది ప్రాథమిక విధుల్లో. ఇక ఆర్టికల్ 50 జ్యుడిషియరీ సపరేషన్. సో కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖని డివైడ్ చేసేదే ఆర్టికల్ 50. ఇక ఆర్టికల్ 51 ఇంటర్నేషనల్ పీస్ అంతర్జాతీయ శాంతి కోసం ఉపయోగపడేది ఆర్టికల్ 51 తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 51 క్లాజ్ ఫండమెంటల్ డ్యూటీస్. సో హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ దేర్ అంటే 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి. అందులో ఇండియన్ ఫ్లాగ్ని రెస్పెక్ట్ ఇవ్వాలి, అలానే ప్రభుత్వ సంపదను లేకపోతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షించాలి, సోదరాభావం కలిగి ఉండాలి, అలానే పర్యావరణం సంరక్షించాలి,
నేషనల్ యాంథమ్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఫండమెంటల్ డ్యూటీస్. ఒక పౌరుడు కంపల్సరిగా చేయని కర్తవ్యాలు అవి. ఇక ఆర్టికల్ 52 ప్రెసిడెంట్, రాష్ట్రపతి. సో ఒక దేశానికి రాష్ట్రపతి ఉన్న ఆర్టికల్ 52 తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 54 ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి యొక్క ఎన్నిక. సో భారతదేశంలో ఉన్న రాష్ట్రపతికైనా అమెరికాలో ఉన్న రాష్ట్రపతికైనా ఒకే రకమైన ఎన్నిక ఉంటుంది. దాన్ని ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పుకుంటాం, ఎలక్టోరల్ కాలేజీ. ఇక ఆర్టికల్ 60 ఆత్ ఆఫ్ ప్రెసిడెంట్. సో రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం తెలిపే ఆర్టికల్ ఏదంటే 60వ ఆర్టికల్. ఇక రాష్ట్రపతిని పదవిని తొలగించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 61. దాని యొక్క ప్రక్రియ తెలుపుతుంది, ప్రొసీజర్. ఇక ఆర్టికల్ 63 అనేది ఆ వైస్ ప్రెసిడెంట్ కోసం తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 72 పార్డోనింగ్ పవర్. సో రాష్ట్రపతికి ఉన్న అత్యున్నతమైన పవర్ ఇది. పార్దన అంటే క్షమాభిక్ష పెట్టడం. ఆ క్షమాభిక్షలో రకాల కింద గుర్తించండి అని మనకు అడగవచ్చు. సో అందులో పార్దన్ క్షమాభిక్ష, అలానే రెమిషన్, కమ్యూట్, రిప్రైవ్ అండ్ రెస్పైట్. సో ఒక వ్యక్తికి సంబంధించి క్షమాభిక్ష పెట్టడం, అలానే శిక్షను తగ్గించడం, లేకపోతే శిక్ష కాలంలో మార్పు, లేకపోతే శిక్ష రకంలో మార్పు చేయడం, ఇవన్నీ ఈ పార్డోనింగ్ పవర్లో వస్తాయి. ఆర్టికల్ 72. ఇక ఆర్టికల్ 74 ఏం తెలుపుతుందంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఏదైతే క్యాబినెట్ ఉంటారో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కోసం తెలుపుతుంది. ఇక 76వ ఆర్టికల్ అనేది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కోసం. 76 ఏం తెలుపుతుంది సార్ అంటే ఈయన భారతదేశపు అత్యున్నత న్యాయ అధికారి. ఈ 76 ఆర్టికల్ కింద అటార్నీ జనరల్ తెలుపుతుంది కాబట్టి ప్రెసిడెంట్ ఎవరంటే అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి, ఇదా అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఈయన నేరుగా పార్లమెంటు సమావేశాలకు హాజరు కావచ్చు కానీ అందులో మాట్లాడలేరు. అబ్జర్వర్గా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాగలరు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక ఆర్టికల్ 78. సో ప్రధానమంత్రి యొక్క డ్యూటీస్ని ఈ యొక్క ఆర్టికల్ తెలుపుతుంది, అంటే 78వ ఆర్టికల్. ఇక 79 పార్లమెంట్. సో పార్లమెంట్ని ఏమంటారు? పార్లమెంటు రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ కలిపి పార్లమెంట్. దీన్ని కంపోజిషన్ ఆఫ్ పార్లమెంట్ అని చెప్పుకుంటాం. సో ఆర్టికల్ 79 అంటే పార్లమెంట్లో ఈజ్ ఈక్వల్ టు ప్రెసిడెంట్ ప్లస్ లోక్సభ ప్లస్ రాజ్యసభ. ఇది ఆర్టికల్ 79 నిర్వచనం. ఇక ఆర్టికల్ 80. సో రాజ్యసభ కోసం తెలిపేది ఆర్టికల్ 80. ఇక లోక్సభ తెలిపే ఆర్టికల్ 81. సో రాజ్యసభని ఎగువ సభ అంటారు, లోక్సభని దిగువ సభ అని చెప్పుకుంటాం. ఇక ఆర్టికల్ 105 ప్రివిలేజెస్, పార్లమెంట్ హక్కులు అని చెప్పుకుంటాం. సో పార్లమెంట్ హక్కులు అంటే ఏంటంటే ఈ ప్రివిలేజెస్ లో ఇండివిజువల్ ప్రివిలేజెస్ ఉన్నది, కలెక్టివ్ ప్రివిలేజెస్. ప్రివిలేజెస్ అంటే ఏం లేదండి, పవర్స్. ఒక ఎంపీకి ఉన్న పవర్స్, అందులో ఇండివిజువల్ పవర్స్ ఉన్నది, కలెక్టివ్ అంటే ఇండివిజువల్స్. అంటే ఒక ఎంపీ పార్లమెంట్ లో ఏదైనా మాట్లాడవచ్చు, అలానే ఓటింగ్ చేయవచ్చు, అలానే 2 సభ్యులకు కలిపి కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి. ఎలా అంటే ఒక ఎంపీ ఏదైతే ఉన్నారో పార్లమెంట్ లో మాట్లాడే పట్ల వారి మీద దేశంలో ఉన్న ఏ కోర్టులో కూడా విచారణ చేయరాదు, మాట్లాడరాదు, వారి మీద కేసు పెట్టరాదు. సో పార్లమెంట్ సంబంధించి హెడ్ ఎవరంటే ఆ యొక్క లోక్సభ అయితే ఆ లోక్సభ స్పీకర్, రాజ్యసభ అయితే రాజ్యసభ చైర్మన్ ఎవరు ఉంటారో వాళ్ళే దానికి బాసు. సో మిగతా స్టేట్స్, మిగతా కోర్టుల్లో ఆ పార్లమెంట్ ఎంపీ మీద కేసు పెట్టడానికి వీలు లేదు. అలానే ఒకవేళ వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా 40 రోజుల ముందు, అంటే పార్లమెంట్ సెషన్ 40 రోజుల ముందు, 40 రోజుల తర్వాత అరెస్ట్ అనేది చేయకూడదు. అలానే పార్లమెంట్ సెషన్, మిడిల్ ఆఫ్ పార్లమెంట్ సెషన్ లో కూడా వాళ్ళని అరెస్ట్ చేయకూడదని వాళ్ళకున్న పవర్స్ కోసం తెలుపుతుంది 105వ ఆర్టికల్. ఇక ఆర్టికల్ 108 సో జాయింట్ సిట్టింగ్. సో ఉభయ సభలో ఏదైతే లోక్సభ, రాజ్యసభ ఉందో ఉభయ సంయుక్త సమావేశము ఏ ఆర్టికల్ తెలుపుతుందని మనకు అడగవచ్చు. సో ఆర్టికల్ 108. ఇక ఆర్టికల్ 110 మనీ బిల్ని తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 110. ఇక ఆర్టికల్ 112 బడ్జెట్. సో భారత రాజ్యాంగంలో
బడ్జెట్ అనేది ఎక్కడ మనం పొందుపరచలేదండి. సో యానివర్సరీ ఫైనాన్స్ రిపోర్ట్ అని చెప్పుకుంటాం. ఇక ఆర్టికల్ 123 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 123 అంటే రాష్ట్రపతి ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆర్డినెన్స్ ఏంటంటే ఏదైతే 2 సమావేశాలు లోక్సభ కానీ రాజ్యసభ అనేది సమావేశాలు జరిగినప్పుడు ఏదైనా చట్టం చేయాలంటే రాష్ట్రపతికి ఉన్న అత్యున్నత అధికారం ఈ ఆర్డినెన్స్ 123 ఉపయోగించి ఒక ఆర్డినెన్స్, ఒక చట్టం అనేది తెస్తారు. అది తర్వాత ఎప్పుడైతే మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయో మళ్ళీ ఈ బిల్లుపై ఒక బిల్లు ప్రవేశపెట్టి దీన్ని పాస్ చేసుకుంటారు. సో 2 సభలు అవైలబుల్గా లేనప్పుడు ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారము రాష్ట్రపతికి కల్పించారు ఆర్టికల్ 123 ప్రకారం. ఇక ఆర్టికల్ 124 ఏం చెబుతుందంటే సుప్రీం కోర్టు కోసం తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 129 ఏం తెలుపుతుందంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్. కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏదైనా కొన్ని కేసులో సేమ్ కేసు ఒక 20 సంవత్సరాలు జరిగిన కేసు మళ్ళీ అదే సేమ్ కేసు మళ్ళీ వచ్చిందంటే ఆ ముందు కేసులు ఏం తీసుకున్నారు నిర్ణయాలని తెలిపి దాన్ని తెలుసుకోవడం కోసమని ప్రతి ఒక్క కోర్ట్ అనేది కోర్ట్ ఆఫ్ రికార్డ్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఆ ఆర్టికల్ తెలిపేది ఆర్టికల్ 129. ఇంకా ఆర్టికల్ 131 ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్. సో ప్రాథమిక అధికార పరిధి సుప్రీంకోర్టుకున్న ప్రాథమిక అధికార పరిధిని తెలుపుతుంది. సో సుప్రీంకోర్టు మీద అన్ని కేసులు వాదించవచ్చా లేదా సుప్రీంకోర్టులో అన్ని కేసులు మనం అప్పీల్ చేసుకోవచ్చా అంటే చేసుకోలేం. సో సుప్రీంకోర్టు ఏ ఒక్క కేసులను డీల్ చేస్తుందంటే యూనియన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య, అలానే రాష్ట్రాలకి రాష్ట్రాల మధ్య ఉన్న గొడవలని వాళ్ళని దాన్ని డీల్ చేస్తుంది. దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అధికార పరిధిని తెలుపుతుంది సుప్రీంకోర్టు యొక్క అధికార పరిధి. ఇక ఆర్టికల్ 136 సో ప్రత్యేక అనుమతికి అప్పీల్. అప్పీల్ అంటే ఒక హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి కొన్ని కేసులు అప్పీల్ చేసుకోవచ్చు మనం, అక్కడ న్యాయం సరిగా లేకపోతే ఇంకా లోతుగా విచారణ జరగాలి, హైకోర్టుకు సంబంధించింది కాదు, ఒకవేళ సుప్రీంకోర్టు సంబంధించిన కేసు కోర్టు వరకు వెళ్ళాలి అని తెలిపేది ఆర్టికల్ 136 స్పెషల్ లీవ్. ఇక ఆర్టికల్ 137 ఏం చెప్తుందంటే ఏదైతే సుప్రీంకోర్టు తను ఇచ్చిన తీర్పులను పునఃసమీక్షించుకుంటది. అంటే ఒకప్పుడు ఆ పరిస్థితికి సంబంధించి లేకపోతే అప్పుడున్న ఎవిడెన్స్ సంబంధించి ఇచ్చిన తీర్పుకి ఇప్పుడున్న దానికి సంబంధించి ఇంకా ఎవిడెన్స్ దొరికాయి అన్నప్పుడు సుప్రీంకోర్టు తను ఇచ్చిన తీర్పును రివ్యూ చేసుకుంటది. అలాంటి కేసులు చాలా ఉన్నాయి ఇండియాలో. ఆర్టికల్ 127 అనేది రివ్యూని తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 143 అడ్వైజరీ ఒపీనియన్. సో రాష్ట్రపతి దగ్గరికి ఏదైనా ఒక బిల్ వచ్చేటప్పుడు దాన్ని సైన్ చేసే సందర్భంలో న్యాయ సలహా తీసుకుంటారు. అదే ఆర్టికల్ 143. సో భారతదేశంలో మొట్టమొదటిసారిగా న్యాయ సలహా తీసుకున్న రాష్ట్రపతి ఎవరంటే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక ఆర్టికల్ 148 కాగ్ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో భారతదేశంలో ఉన్న పార్లమెంట్ లేకపోతే కేంద్ర ప్రభుత్వం సంబంధించి చేసే ఖర్చు ప్రతిదీ లెక్క కట్టేవారే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. సో ఆర్టికల్ 148 అనేది ఆ కాగ్ కోసం తెలుపుతుంది. ఆర్టికల్ 148 టు 152 వరకు. ఇక ఆర్టికల్ 143 సో ఒక రాష్ట్రానికి గవర్నర్ నుండి తెలిపే ఆర్టికల్ 153. ఇక ఆర్టికల్ 155 అపాయింట్మెంట్. సో గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ తెలిపేదే, దాని యొక్క ప్రొసీజర్ తెలిపేదే ఆర్టికల్ 155. సో నేను ఇంకా డెప్త్గా చెప్పాలని భావిస్తున్నాను, కాకపోతే ఈ మార్చ్ 28 ఎగ్జామ్ ఉంది కాబట్టి ఎక్సెట్ పొలిటికల్ సైన్స్. సో ఈ యొక్క దాంట్లో మీకు సోది చెప్పి ఇలా ఇంకా ఉదాహరణ చెప్పి టైం వేస్ట్ అని భావిస్తున్నాను కాబట్టి అర్థం చేసుకోగలరు. ఇక ఆర్టికల్ 161 పార్దోనింగ్ పవర్, క్షమాభిక్ష హక్కు. సో పార్దోనింగ్ 72 ఆర్టికల్ అనేది రాష్ట్రపతికి సంబంధించిన పార్దోనింగ్ పవర్. ఇక గవర్నర్కి సంబంధించిన పవర్ ఏంటంటే ఆర్టికల్ 161 పార్దోనింగ్ పవర్. ఇక ఆర్టికల్ 163 కౌన్సిల్ స్టేట్. సో రాష్ట్ర మంత్రివర్గం తెలిపే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 163. సెంట్రల్లో అయితే 74. ఇక ఆర్టికల్ 165
ఒక రాష్ట్రానికి సంబంధించి అడ్వకేట్ జనరల్, రాష్ట్రకు సంబంధించి అత్యున్నతమైన న్యాయ అధికారి ఎవరంటే ఇప్పుడు ప్రజెంట్ తుమ్మలపల్లి శ్రీనివాస్ ఏపీకి ఆర్టికల్ 165 ఆర్టికల్ తెలుపుతుంది. ఇక 167 చీఫ్ మినిస్టర్ యొక్క డ్యూటీస్ తెలిపే ఆర్టికల్ ఏదంటే 167. అదే దేశంకి సంబంధించిన ప్రధానమంత్రి అయితే ఆర్టికల్ 78. ఇక ఆర్టికల్ 169 లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఎమ్మెల్సీ అని చెప్పుకుంటాం కదా, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో మనకి ఎన్ని స్థానాలు ఉన్నాయంటే 58 స్థానాలు ఉన్నాయి ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య. సో లెజిస్లేటివ్ కౌన్సిల్ తెలిపే ఆర్టికల్ ఏదంటే 169. ఇక 200 ఆర్టికల్. సో ఏదైనా ఒక బిల్లుపై గవర్నర్ అనేది అనుమతి అనేది కంపల్సరీగా అవసరం. సో ఆ ఆర్టికల్ తెలిపిందంటే 200 ఆర్టికల్. ఇక 202 ఆర్టికల్ స్టేట్ ఒక రాష్ట్ర బడ్జెట్ను తెలిపే ఆర్టికల్ ఏదంటే 202. అలానే 213 ఆర్డినెన్స్. సో 123 చెప్పుకున్నాం కదా, పార్లమెంట్ ఉభయ సభలో అందుబాటులో లేనప్పుడు రాష్ట్రపతి ఒక యాక్ట్ను తెచ్చేదాన్ని ఆర్డినెన్స్ చెప్పుకుంటాం 123 ప్రకారం. 213 అనేది ఒక రాష్ట్రంలో గవర్నర్ శాసనసభ అందుబాటులో లేనప్పుడు ఆర్డినెన్స్ తేవచ్చు. అలానే 214 హైకోర్టును తెలుపుతుంది, ఒక రాష్ట్ర హైకోర్టు. ఇక 226 హైకోర్టు సంబంధించి రిట్స్, హెబియస్ కార్పస్, మాండపాస్, ప్రొబేషన్, సెర్చ్యూరీ, కోవరెంట్. ఇక 233 అనేది డిస్ట్రిక్ట్ జడ్జెస్ తెలుపుతుంది 233 భారత రాజ్యాంగంలో. ఇక 239 క్లాజ్ ఏఏ. సో ఢిల్లీ ని ప్రత్యేక హోదా కల్పించారు నేషనల్ క్యాపిటల్ టెరిటరీ కింద. ఇక 243 క్లాజ్ బి. సో పంచాయతీల కోసం తెలుపుతుంది 243. 243 క్లాజ్ ఏ అనేది తెలుపుతుంది అంటే గ్రామ సభ కోసం తెలుపుతుంది. అలానే 243 డిఎల్ ఏం తెలుపుతుంది అంటే డ్యూరేషన్ ఆఫ్ పంచాయత్ కోసం తెలుపుతుంది. అలాగే 243 క్లాజ్ జి ఏం తెలుపుతుంది అంటే పంచాయతీ అధికారుల కోసం తెలుపుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఇది మ్యాచ్ ది ఫాలోయింగ్ లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఇంకా 243 క్లాస్ క్యూ ఏం తెలుపుతుందంటే మున్సిపాలిటీ కోసం తెలుపుతుంది. ఇక 243 జెడ్డి ఏం తెలుపుతుందంటే ప్లానింగ్ కమిటీ కోసం తెలుపుతుంది జెడ్డి. అలానే 246 క్లాజ్ ఏ తెలుపుతుందంటే జిఎస్టి కోసం తెలుపుతుంది. ఇక 249 ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే ఏదైనా ఒక రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర జాబితాపై కేంద్ర ప్రభుత్వము చేసే చట్టాన్ని 249 ఆర్టికల్ తెలుపుతుంది. ఇక 262 ఏం తెలుపుతుందంటే నదీ జలాల విషయంలో సంబంధించి అది సుప్రీం పరిధిలోకి వెళ్తుంది. కొన్ని ట్రిబ్యునల్స్ ఉంటాయి, ఆ ట్రిబ్యునల్సే ఈ యొక్క రివర్ నదీ జలాల విషయంలో నిర్ణయాలు తీసుకుంటుంది. అది తెలిపే ఆర్టికలే 262. ఇక 263 సర్కారీ కమిషన్ నివేదిక అనుసరించి 263 ఇంటర్ స్టేట్ కౌన్సిల్ ని ఏర్పాటు చేస్తారు. ఆ తెలిపే ఆర్టికలే 263. ఇక 266 ఏం చెప్తుందంటే కాన్స్టిట్యూటివ్ ఫండ్ ఆఫ్ ఇండియా. సో పార్లమెంట్ అనుమతితోనే పార్లమెంట్ సంబంధించి దేశానికి సంబంధించి ట్యాక్స్ ఎంత అవుతుంది, ఎంత మనం ఖర్చు పెడుతామని ఈ కాన్స్టిట్యూటివ్ ఫండ్ నుంచి తీసుకుంటాం. ఈ కాంటిజెన్సీ ఫండ్ ఏదంటే 267వ ఆర్టికల్. ఈ కాంటిజెన్సీ ఫండ్ ఏంటంటే అత్యవసర పరిస్థితుల్లో లేకపోతే భూకంప లేకపోతే తుఫాన్ టైంలో ఈ అగంతుక నిధి అని చెప్పుకుంటాం. రాష్ట్రపతి అనుమతితో కేంద్ర ప్రభుత్వం అనేది దీని నుంచి డబ్బులు తీసుకుంటుంది. ఇక 279 క్లాజ్ ఏ జిఎస్టి కౌన్సిల్ ను తెలుపుతుంది 279 క్లాజ్ ఏ. ఇక 280 ఫైనాన్స్ కమిషన్ కోసం తెలుపుతుంది ఆర్థిక సంఘం. ఇక 300 క్లాజ్ ఏ. సో ప్రాపర్టీ రైట్. సో ఆర్టికల్ 31 ని 44వ రాజ్యాంగ సవరణ 1978లో ఒక లీగల్ గా రైట్ గా చేశారు. సో ప్రాపర్టీ రైట్ టు ఆస్తి హక్కు అనేది లీగల్ గా వస్తుంది మనకి. ఇక ఆర్టికల్ 311 సివిల్ సర్వీస్. సో ఉద్యోగులకి రక్షణ. అంటే రక్షణ అంటే ఏంటి, ఒకవేళ సివిల్ సర్వీస్ తీయాలంటే రాష్ట్రపతికి గవర్నర్స్ కి ఆ అధికారం ఉంటుంది, మిగతా ఎవరికి ఆ అధికారం అనేది ఉండదు. అలానే పవర్ ఇచ్చారు అని చెప్పి ఎలా పవర్ ని దుర్వినియోగం చేయకూడదు అని తెలిపేది 311 ఆర్టికల్. ఇక 312 ఆర్టికల్ ఏం తెలుపుతుందంటే ఆల్ ఇండియా సర్వీస్ కోసం తెలుపుతుంది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఓఎస్ ఇవన్నీ తెలుపుతాయి. ఇక ఆర్టికల్ 315
పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలుపుతుంది. ఇక 320 సో ఆ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, స్టేట్ పబ్లిక్ కమిషన్ సంబంధించి ఫంక్షన్ విధుల కోసం తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 323 క్లాజ్ ఏ సో పరిపాలన ట్రిబ్యూట్స్ కోసము తెలుపుతుంది. సో ఇందాక చెప్పుకున్నాం కదా, నదీ జలాల విషయంలో సుప్రీంకోర్టు దాన్ని డీల్ చేయదు, ఇలాంటి ట్రిబ్యునల్సే డీల్ చేస్తాయి. ఇక 324 ఎలక్షన్ కమిషన్ ఇండియాలో తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 326 సో వయోజన 18 సంవత్సరాలు నిండిన వారందరికీ కంపల్సరిగా ఓటు హక్కు అనేది తెలుపుతుంది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 ఏజ్ నుంచి 18 ఏజ్కి మార్చారు 1985. ఇక 330 ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ కోసం తెలుపుతుంది 330 అనేది. ఇక 338 ఏం చెప్తుందంటే ఎస్సీ కమిషన్ కోసం తెలుపుతుంది. ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ ఒకే దాంట్లో ఉండేది, తర్వాత రాజ్యాంగ సవరణ చేసి 338 ఏ క్లాజ్ ఏ ప్రకారం ఎస్టీ కమిషన్ తెచ్చారు, రాజ్యాంగబద్ధం చేశారు. ఇక 338 క్లాజ్ బి ప్రకారము బీసీ కమిషన్ అనేది తేవడం జరిగినది. తర్వాత 340 ఆర్టికల్ ప్రకారం చూడవచ్చు అంటే వెనుక వర్గ కమిషన్ కోసం అనేది ఏదైనా ఓబీసీ కాస్ట్ సంబంధించి వాళ్ళ మీద ఏదైనా చేంజెస్ కావాలంటే రాష్ట్రపతి ఒక కమిషన్ ఏర్పాటు చేసే విధంగా 340 ఆర్టికల్ అనేది చెప్పడం జరిగినది. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఈ 38A క్లాజ్ ఏది ఉంది కదా, సో ఒకప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది ఒకే కమిషన్ ఉండేదని చెప్పుకున్నాం. కాకపోతే తర్వాత ఏం చేశారంటే 89వ రాజ్యాంగ సవరణ 2003లో చేసి ఎస్టీకి సపరేట్ కమిషన్ అనేది చేయడం అనేది 2004లో అమలులోకి వచ్చింది. ఇంకా 338 క్లాజ్ బి బీసీకి సంబంధించి ఒక స్టాట్యుటరీ బాడీ అంటే ఒక చట్టబద్ధ సంస్థగా ఉండేది. తర్వాత ఏం చేశారంటే రాజ్యాంగబద్ధ సంస్థగా 338 క్లాజ్ బి యాడ్ చేసి 2018లో 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 338 క్లాజ్ బి చేశారు. తర్వాత ఎప్పుడైనా బీసీ కమిషన్ బీసీలో ఏదైనా చేంజెస్ కోసం ఏదైనా కావాలంటే ఈ బీసీ బ్యాక్వర్డ్ కమిషన్ ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పి 340వ ఆర్టికల్ అనేది తెలుపుతుంది. ఇక 343వ ఆర్టికల్ అఫీషియల్ లాంగ్వేజ్. సో భారతదేశానికి సంబంధించిన అఫీషియల్ లాంగ్వేజ్ అంటే హిందీ 343వ ఆర్టికల్ తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 358A సో మదర్ టంగ్ కోసం తెలుపుతుంది, మాతృభాష విద్య అవన్నీ ఆర్టికల్ 350A క్లాజ్ ఏ తెలుపుతుంది. ఇక ఆర్టికల్ 352 నేషనల్ ఎమర్జెన్సీ. సో ఒక దేశానికి సంబంధించి యుద్ధాలు జరిగేటప్పుడు లేకపోతే అల్లకొల్లలో ఆల్రెడీ లోపల ఏవైనా ప్రజల గ్రూప్స్ వాళ్ళకి ధర్నాలు చేసేటప్పుడు దానివల్ల ఎక్కువగా శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగేటప్పుడు రాష్ట్రపతి ఆర్టికల్ 352ను ఉపయోగిస్తారు. నేషనల్ సంబంధించి దేశానికి సంబంధించి అత్యవసర పరిస్థితి. అదే ఒక రాష్ట్రానికి సంబంధించి అత్యవసర పరిస్థితి ఎలాంటి సందర్భాలు అంటే గవర్నమెంట్ పడిపోయేటప్పుడు, అలానే రాష్ట్రంలో ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగేటప్పుడు ఈ ఆర్టికల్ 356 అనేది ఉపయోగిస్తారు. ఇటీవల కాలంలో దీన్ని ఎక్కడ ఉపయోగించారంటే మణిపూర్లో ఉపయోగించారు. అలానే భారతదేశంలో ఎక్కువగా ఏ స్టేటు 356ను ఉపయోగించిందంటే పంజాబ్. అలానే ఆర్టికల్ 360 ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించడం. సో ఇప్పటి వరకు ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇండియాలో అమలు పరచలేదు, అలాంటి ఛాన్స్ అనేది రాలేదు ఇండియాకి. సో ఆర్టికల్ 361 ఇమ్యూనిటీ. సో రాష్ట్రపతి గవర్నర్ వాళ్ళకు ఏ కోర్టులో కూడా కేసు పెట్టడం అవి అనేది ఉండవు. సో వాళ్ళకి రక్షణ కల్పించింది అరెస్టుల నుండి. ఇక ఆర్టికల్ 368 అమెండ్మెంట్. సో రాజ్యాంగ సవరణ అధికారం తెలిపేదే ఆర్టికల్ 368. సో భారత రాజ్యాంగంలో 20వ పార్ట్ అమెండ్మెంట్ కోసం తెలుపుతుంది. భారత రాజ్యాంగంలో 18 పార్ట్ ఎమర్జెన్సీ కోసం తెలుపుతుంది. 18 పార్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలానే ఆర్టికల్ 377 జమ్మూ కాశ్మీర్కి ఉన్న ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న దాన్ని రద్దు చేసి దాన్ని యునైటెడ్ టెరిటరీ
కేంద్రిత పాలనగా చేశారు. తర్వాత ఆర్టికల్ 371 క్లాస్ డి. సో ఏపీకి సంబంధించి భారత రాజ్యాంగంలోని 21వ పార్ట్‌లో కొన్ని స్టేట్స్‌కి ప్రత్యేక ప్రొవిజన్స్ అనేది చేర్చడం జరిగింది. సో అందులో ఏపీ కూడా ఉంది. 371 క్లాస్ డి అనేది ఏపీకి ప్రత్యేక నిబంధనలను తెలుపుతుంది. ఇవి ఆర్టికల్స్ అండి. సో టైం అనేది తక్కువ ఉంది కాబట్టి ఈ ఆర్టికల్స్‌ని కొద్దిగా వేగంగా చెప్పేసాను. సో కొద్దిగా ఎక్కడైనా ఫాస్ట్‌గా వెళ్ళుంటే మన్నించగలరు. అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. జై హింద్. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామినేషన్స్.